Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic, compounds containing carbon, hydrogen and oxygen. So in this topic, that is compounds containing carbon, hydrogen and oxygen, I am going to discuss about chemical properties of the carboxylic acids. So this is my fifth video in this carboxylic acids topic. In my fourth video, I have discussed about some of the chemical properties of the carboxylic acids. So అందులో మనం OH బాండ్ క్లీవ్ అయ్యే రియాక్షన్స్ గురించి కొన్ని చూసాం, అలాగే COH బాండ్ క్లీవ్ అయ్యే రియాక్షన్స్ కొన్ని చూసాం. సో ఈ వీడియోలో మనం ఇంకొన్ని రియాక్షన్స్, దట్ ఈస్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ COH గ్రూప్, అలాగే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ పార్ట్ ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనం ఇంతకు ముందు వీడియోలో మనం OH బాండ్ బ్రేక్ అయ్యేటటువంటి రియాక్షన్స్ చూసాం, అలాగే COH బాండ్ బ్రేక్ అయ్యేటటువంటి రియాక్షన్స్ చూసాం. సో ఈ వీడియోలో మనం మొదటగా చూడబోయే రియాక్షన్స్ ఏంటంటే కనుకండి, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ COOH గ్రూప్. సో ఇందులో మొట్టమొదటిది ఏంటంటే కనుకండి రిడక్షన్. రైట్, రిడక్షన్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ reduced to primary alcohols. So primary alcohols by lithium aluminum hydride reducing agents such as lithium aluminum hydride or sodium borohydride sodium borohydride కాదు, lithium aluminum hydride reduced to primary alcohols by lithium aluminum hydride. So or COOH, దీన్ని lithium aluminum hydride and followed by hydrolysis gives corresponding alcohols. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3COOH తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఎథనోయిక్ యాసిడ్. సో దీన్ని కనుక లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి ఫాలోడ్ బై హైడ్రాలసిస్ ట్రీట్ చేస్తే కనుకండి CH3CH2OH. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి COOH గ్రూప్ వల్ల దేని కింద కన్వర్ట్ అయిపోద్ది, CH2OH కింద. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ప్రైమరీ ఆల్కహాల్స్ by lithium aluminum hydride or with diborane తో కూడా అవుతుంది, B2H6 diborane తో కూడా అవుతుంది. బట్ diborane doesn't easily reduce the functional groups such as esters, nitro, halose and so on. Whereas if you take sodium borohydride, ఇందాక పొరపాటుగా చెప్పాను సోడియం బోరోహైడ్రేట్, ఈ సోడియం బోరోహైడ్రేట్ COOH గ్రూప్ని రెడ్యూస్ చేయలేదు. రైట్, సో అక్కడ డైబోరేన్ అయినా యూజ్ చేయొచ్చు. whereas lithium aluminum hydride is the best reducing agent to reduce carboxylic acids to primary alcohols. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ప్రైమరీ ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేయడానికి ద బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటంటే కనుకండి లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఇవి ఒకటి రియాక్షన్స్. రెండోది తీసుకుంటే కనుకండి డీకార్బాక్సిలేషన్. సో ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసింది, ఆల్కేన్స్ ప్రిపరేషన్లో చెప్పాం డీకార్బాక్సిలేషన్. సో ఈ డీకార్బాక్సిలేషన్లో ఏంటంటే కనుకండి వెన్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ are treated with
సోడా లైమ్, సోడా లైమ్, NaOH ప్లస్ CaO ఈజ్ కాల్డ్ సోడా లైమ్ అంటాం. రైట్, ఏమవుతున్నాయంటే కనుకండి ఆల్కేన్స్ ఆర్ ఫార్మ్డ్. Alkanes are formed. This reaction is called decarboxylation. Decarboxylation. So when sodium or potassium salts of carboxylic acids are treated with soda lime. Soda lime means NaOH and CaO in the ratio 3:1. In the ratio 3:1 is called soda lime. When sodium or potassium salts of carboxylic acids are treated with soda lime, alkanes are formed. This reaction is known as decarboxylation. This reaction is known as decarboxylation. సో మనకిది ఫస్ట్ ఇయర్ ఆల్కేన్స్ లో డిస్కస్ చేయటం జరిగింది. NaOH ప్లస్ CaO ఎవరు వస్తారు? RH. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ CH3COONA, soda lime, you will get methane. Right, so this is reaction decarboxylation reaction గురించి అయితే కనుక ఇది. సో మనకు ఒకటి రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ COH గ్రూప్ లో ఒకటి రిడక్షన్ అయితే, రెండేంటి డీకార్బాక్సిలేషన్. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుకండి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇందులో మొట్టమొదటిది మనకి హాలోజనేషన్. రైట్, సో ఇక్కడ ఇందులో మొట్టమొదటిది ఏంటంటే కనుకండి హెల్ వలాడ్ జెలెన్స్కీ. దట్ ఈస్ HBZ రియాక్షన్ అంటారు. ఏమంటారు దీన్ని? HBZ రియాక్షన్ అంటారు. హెల్ వలాడ్ జెలెన్స్కీ రియాక్షన్, దట్ ఈస్ హాలోజనేషన్. సో ఇవి ఏ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇస్తాయి అంటే కనుకండి కార్బాక్సిలిక్ యాసిడ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. అంటే మనకి తెలుసు ఏదైనా ఒక కార్బన్ చైన్ కనుక ఏదైనా ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ లాంటి ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కనుక ఈ పక్క కార్బన్ ఏమంటాం? ఆల్ఫా కార్బన్ అంటాం, బీటా కార్బన్ అంటాం, గామా కార్బన్, డెల్టా కార్బన్. దాని మీద ఉన్న హైడ్రోజన్ ఏమంటాం? ఆల్ఫా హైడ్రోజన్. అంటే ద హైడ్రోజన్ ఈజ్ అటాచ్డ్ టు ది ఆల్ఫా కార్బన్, దాన్ని ఏమంటారు? ఆల్ఫా హైడ్రోజన్ అంటారు. సో ఈ ఎల్ వలాడ్ జెలెన్స్కీ రియాక్షన్ ని ఏ కాంపౌండ్స్ ఇస్తాయంటున్నాం? కార్బాక్సిలిక్ యాసిడ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ ఆర్ ట్రీటెడ్ with chlorine or bromine in the presence of red phosphorus. In the presence of red phosphorus forms alpha chloro or alpha brome. అంటే క్లోరిన్ తో ట్రీట్ చేస్తే ఆల్ఫా క్లోరో వస్తాయి, బ్రోమిన్ తో ట్రీట్ చేస్తే ఆల్ఫా బ్రోమో వస్తాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్. This reaction is known as Hell-Wollard-Jelensky reaction. So carboxylic acids having alpha hydrogen are treated with chlorine or bromine in the presence of red phosphorus. Form alpha chloro or alpha bromo carboxylic acids. This reaction is known as Hell-Wollard-Jelensky. Simply దాన్ని మనం HBZ reaction అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ RCH2COOH, దీన్ని క్లోరిన్ తోటి రెడ్ ఫాస్ఫరస్ ట్రీట్ చేస్తే కనుక ఎవరు వస్తున్నారంటే ClCOOH. ఫర్ ఎగ్జాంపుల్ CH3COOH తీసుకున్నాం అనుకోండి, దీన్ని క్లోరిన్తో కనుక రెడ్ ఫాస్ఫరస్ ప్రజెన్స్లో కనుక ట్రీట్ చేస్తే CH2Cl. రైట్, సో ఆల్ఫా క్లోరో లేదా ఆల్ఫా బ్రోమో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇది మనకి ఏంటంటే కనుకండి Hell-Wollard-Jelensky రియాక్షన్. సో దిస్ ఈజ్ హాలోజనేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్. సో ఇది నేమ్డ్ రియాక్షన్ లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. అదే విధంగా నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుకండి రింగ్ సబ్స్టిట్యూషన్.
అంటే ఇక్కడ బెంజోయిక్ యాసిడ్స్ ఈ రియాక్షన్స్ పర్టికులర్గా అరోమాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ దట్ ఈస్ బెంజోయిక్ యాసిడ్. సో ఇక్కడ ఈ బెంజోయిక్ యాసిడ్లో ఈ సిఓఓహెచ్ గ్రూప్ అనేది మెటా డైరెక్టింగ్ గ్రూప్. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఆ రింగ్ సబ్స్టిట్యూషన్లో వచ్చేటటువంటి, అంటే దీన్ని మన అందరికీ తెలుసు బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆల్రెడీ సిఓఓహెచ్ గ్రూపు మెటా డైరెక్టింగ్ వల్ల నెక్స్ట్ వచ్చేటటువంటి సబ్స్టిట్యూయెంట్ని ఏ పొజిషన్లోకి పంపిస్తుందని చెప్తాం, మెటా పొజిషన్లోకి. అంటే వెన్ బెంజోయిక్ యాసిడ్ ఈస్ ట్రీటెడ్ విత్ నైట్రేషన్ మిక్సర్ HNO3 ప్లస్ H2SO4 ఏమొస్తుందంటే కనుకండి మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్. ఎవరు వస్తున్నారు, మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్. అంటే ఈ సిఓఓహెచ్ గ్రూప్ ఏ డైరెక్టింగ్ అని చెప్తున్నాం, మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో అదే విధంగా ఇదిగోండి దీన్నే కనుక సిఓఓహెచ్ బెంజోయిక్ యాసిడ్ని కనుక బ్రోమిన్ బై అంటే ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ హాలోజినేషన్ చేస్తే కనుక మనకి మెటాబ్రోమో బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎవరు వస్తారు, మెటాబ్రోమో బెంజోయిక్ యాసిడ్. సో మనందరికీ తెలుసు, ఒక్కసారి మీ కన్వీనియంట్ కోసం చెప్తున్నాను, ఏదైనా ఒక సబ్స్టిట్యూయెంట్ ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు నెంబరింగ్ ఇస్తున్నాం 1 2 3 4 5 6. ఇక్కడ 2,6 పొజిషన్స్ ఏమంటాం, ఆర్థో పొజిషన్స్ అంటారు. 3,5 ఏమంటారు, మెటా అంటారు. అండ్ 4th వన్ ఏమంటారు, పారా అంటారు. సో బెంజీన్ మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. సో అసలు ఏ సబ్స్టిట్యూయెంట్ లేనప్పుడు ఆల్ 6 పొజిషన్స్ ఆర్ ఈక్వల్. ఏదైనా ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంటే కనుక అప్పుడు పొజిషన్స్ మారిపోతున్నాయి. ఈ 2,6 ఏమంటున్నాం, ఆర్థో పొజిషన్ అంటాం. 3,5 ఏమంటారు, మెటా పొజిషన్ అంటారు. దీన్ని ఎం డాష్తో రాస్తారు. ఏమని రాస్తారు, ఎం డాష్ అంటే ఎం బ్రోమో. కానీ చదివేటప్పుడు మెటా బ్రోమో అని చదువుతాం, కానీ దీన్ని రాసేటప్పుడు ఎం డాష్ కింద రాస్తారు, మెటా బ్రోమో బెంజోయిక్ యాసిడ్. ఇదేంటి, మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్. సో ఆల్రెడీ సబ్స్టిట్యూయెంట్ ఉంటే కనుక నెక్స్ట్ వచ్చేటటువంటి సబ్స్టిట్యూయెంట్ ఏ పొజిషన్లోకి వెళ్ళాలి అన్నది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి సబ్స్టిట్యూయెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ సిఓఓహెచ్ గ్రూప్ అనేది ఏంటి, మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో ఇవి మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే కనుక ఇవి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం, కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎబ్సెట్, జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం. సో మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నప్పటికీ కూడా మీరు కామెంట్ సెక్షన్స్లో మీరు టైప్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి లింకులు మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన అన్నీ కూడా మీకు ఏ విధమైన డౌట్ వచ్చినప్పటికీ కూడా మీరు చేస్తే కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. సో ప్లీజ్ షేర్ ద వీడియోస్ టు your friends and whoever studying intermediate, whoever preparing for EBSET, JEE mains or NEET.